ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి, అలాగే చాలా ప్రాంతాల్లో పంట కూడా నీడములిగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే చాలా చోట్ల అయితే భారీ నష్టాలు కూడా వాటిల్లినట్టుగా ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్నీ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు తెలంగాణలోను, ఏపీలోని కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు అయితే తీవ్రంగా పడుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే ఈరోజు అంటే సోమవారం కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు కూడా, కాలేజీలు కూడా సెలవు ఇచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఏదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తుగా కలెక్టర్ కూడా ఆయా ప్రాంతాల్లోని సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లోని పాటు కూడా విద్యా సంస్థలు సెలవు ఇవ్వాలని విద్యా సంస్థల తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. 2 రోజుల పాటు కూడా ఏపీపై వరుడు ప్రతాపాన్ని అయితే చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాలపై అయితే పడిందని చెప్పాలి. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. చేతికొచ్చినటువంటి పంట అయితే నేలపాలైనట్టుగా, తుఫాను పాలైనట్లుగా అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందనే చెప్పాలి. ఏపీపై ఫెంగల్ తుఫాన్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. శనివారం అర్ధరాత్రి 10:30 నుంచి 11:30 మధ్యలో పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. తుఫాను పశ్చిమ నైరుతిగా దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వానలు కూడా పడే ఛాన్స్ ఉందని అంచనా కూడా వేసింది. ఫెంగల్ తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో రానున్న 2 రోజుల పాటు కూడా ఈ ఫెంగల్ తుఫాన్ తాలూకా ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద భారీగా ఉండొచ్చనే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే తీరం దాటే సమయంలో తీరం దాటిన తర్వాత బలహీనపడుతూ కూడా దాని ప్రభావం ఏపీ మీద, అటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లు సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఇక విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తే కనుక శ్రీకాకుళంలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక విశాఖకు వస్తే కనుక 2 రోజుల నుంచి కూడా చెదరమూరు వర్షాలు కురడంతో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 రోజుల నుంచి కూడా ముసురు వాతావరణంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. గడిచిన మరొక 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా మరి కాస్త అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరిని కూడా మరొక 2 రోజుల పాటు కూడా వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు. అయితే ప్రమాద హెచ్చరికలన్నీ కూడా ఇప్పటికే నిలుపుదల చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రమాద హెచ్చరికలు అయితే ఎగరవేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ సాగర్ తీరం నుంచి. ఇవాళ